So hello guys, welcome to my YouTube channel. So hi guys, just now starting video. So I once again welcome back to my YouTube channel, Economic Vlogs. Please like, share, subscribe to my iPhone Emoji Vlogs. ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటంటే తెలుసుగా మీరు తమిళ చూసి వచ్చారు నా తెలుసు. సో అదే ఆరెంజ్ మూవీ గురించే కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఆరెంజ్ మూవీ అంటే కొన్ని విషయాలు అంటే పాయింట్స్ ఉన్నాయండి. ఎందుకు ఫస్ట్ రీజన్ అప్పుడు ఫెయిల్ అయింది, రీజన్స్ అది. ఇంకోటి మనకి రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఎందుకు అంతమంది వచ్చారు. సో ఆ రెండు పాయింట్స్ గురించే నేను వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామందికి ఆరెంజ్ మూవీ అంటే చాలా ఇష్టం. అది రిలీజ్ అయినప్పుడు కొంతమందికి తెలియలే. ఆ రీజన్స్ ఏమో నాకు తెలియదు, కానీ నేను రీసెర్చ్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు వీడియో కూడా చూపిస్తాను. ఈ వీడియో కూడా చూపిస్తాను. ఈ వీడియోలో చూపిస్తుంది ఎలా ఎందుకు రీజన్స్ ఎందుకు పాయింట్స్ ఉంటాయి. ఒక పాయింట్ ఉంటుంది. సో ఆ పాయింట్ మొత్తం చెప్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మనం ఇంకా ఆరెంజ్ వీడియోలో డైవ్ చేసిన తర్వాత ఫస్ట్ మంచి ఫీల్ ఆరెంజ్ మూవీస్ టీమ్ ఒకసారి మంచిగా వెళ్దాం. నాకు డిస్టర్బ్ చేయకండి, ఆరెంజ్ బీజిఎం ఫీల్ అవుతున్నా. సో ఒకటి ఆరెంజ్ మూవీ బాగుంటుంది అట్టని నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, అంటే నేను అందరి ఫ్యాన్ కాదు, అంటే అన్ని హీరోస్ ఫ్యాన్ కాదు. ఐఎమ్ నాట్ ఏ అంటే అంటారు కదా ఏదో ఉంది, నాకు టైంకి గుర్తురాట్లే. సో నేను పార్షాలిటీ ఏమో చూపించట్లే. సో నేను అందరి హీరోస్కి ఫ్యానే, ఎందుకంటే ఊరు హీరో నాకు కష్టం, అందరు కష్టాలు ఉంటాయి కదా. సో ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మూవీస్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ మూవీస్, హీరోస్, ఆల్ హీరోస్ మూవీస్. అదే మూవీ నాకు చాలా ఇష్టం, చాలా ఫీల్ గుడ్ మూవీ, చాలా ఫీల్ గుడ్ మూవీ. సో నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు రిలీజ్ అయింది తెలుస్తా మీకు. రిలీజ్ అదే 25th మార్చ్ అప్పుడు రిలీజ్ అయింది కదా. అప్పుడు రిలీజ్ చేసి నాగబాబు గారు కూడా చెప్పారు అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు నేనైతే ఇంకా తట్టుకోలేకపోయినా, ఆనందం తట్టుకోలేకపోయినా. మమ్మల్ని 6 మూవీ రిలీజ్ చేస్తున్నాను అంటే నచ్చిన. ఎప్పుడు రిలీజ్ అయినప్పుడు 2018 అప్పుడు నాకు ఒక 13 years ఉంటాయి. అంటే నాకు ఇంకా అప్పుడు కాలేజ్ కూడా తెలియదు, స్కూల్ కదా, స్కూల్ ఏజ్ కదా, అందుకే. సో అప్పుడు ఎక్కువ మూవీస్ తెలియదు. కానీ ఇప్పుడు పెద్దనాక మూవీ చూస్తున్నా. రిట్రో మూవీస్ అంటారు. రిట్రో మూవీస్ అంటే మీనింగ్ చెప్పనా? రిట్రో అంటే ఓల్డ్ మూవీస్. సో రిట్రో అనేది ఓల్డ్ మూవీసే. అదేంటి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అంటారు, మన జనరేషన్లో అది అంటారు. కానీ రిట్రో మూవీస్ అంటే బ్లాక్ అండ్ వైట్ కాదు, ఏ వైట్ కాదు చెప్పనా. రిట్రో మూవీస్ అంటే విచ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ఆన్ దట్ డే బట్ ఫెయిల్యూర్ ఆన్ దట్ డే బట్ ఇట్ అగైన్ రిలీజ్ ఆన్ నెక్స్ట్ 2 years. దట్ ఈస్ ఫార్ రిట్రో మూవీస్. అంటే రిలీజ్ అయిన ఫస్ట్ అప్పుడు ఫెయిల్యూర్ అయింది మన ఆరెంజ్ మూవీ, ఫెయిల్యూర్ అయింది అప్పుడు రిలీజ్. అప్పుడు 2018 అప్పుడు రిలీజ్ అయింది. మళ్ళీ 19, 20, 21, 22. సో ఒక 4 years 5 years తర్వాత మరి రిలీజ్ చేసిండు, నాగబాబు గారే రిలీజ్ చేసిండు. ఇప్పుడు ఆయనే ప్రొడ్యూసరు, ఇప్పుడు కూడా ఈయన ప్రొడ్యూసర్ కాబట్టి ఈయనే రిలీజ్ చేసిండు. అప్పుడు థియేటర్ బాగా ఆడలే. ఎందుకు? అప్పుడు అర్థం కాలే వాళ్ళకి, లవ్ స్టోరీ ఏం తెలియదు అప్పుడు. అంటే అప్పుడు మనం పుట్టలేదనుకో, పుట్టాము కానీ అప్పుడు మనం ఇంకా అంటే చిన్నపిల్లలు కదా. సో తెలియదు ఎక్కువ మందికి అప్పుడు. సో ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు అందరు వచ్చారు. బాబా మూవీ మ్యూజికల్ అదే మొత్తం కాన్సెప్ట్ అయింది. మొత్తం మ్యూజిక్స్ మొత్తం వాళ్ళే పాడారు, పాటలు మొత్తం వాడే సాంగ్స్ థియేటర్లో. ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమైంది. అది చెప్పండి గైస్, చెప్తాను గైస్. ఈ మూవీ అనేది ఫ్యూచర్ మూవీ. భాస్కర్ గారు పాస్ట్లోనే ఫ్యూచర్ మూవీ రాసాడు అంతే. అంటే అప్పుడు ఓవర్ ఐలాండ్కి వెళ్ళిన స్టోరీ, కానీ రాసిండు. ఐ అప్రిషియేట్ డైరెక్టర్ భాస్కర్ గారు, కోమరేలు భాస్కర్ గారు. ఐ వెరీ మచ్ అప్రిషియేట్. ఎందుకంటే
ఆయన స్టోరీ లవ్ స్టోరీకి ఆయన ఫ్యాన్. ఎందుకంటే బొమ్మలు కూడా అంతే, ఆ బిగ్ ఫ్యాన్. బొమ్మలు కూడా బాగుంటుంది, ఎక్కడ బోర్ కొట్టేది. కానీ కొన్ని ల్యాగ్ ఉంటుంది, ఇది ఆరెంజ్ మూవీలో ల్యాగ్ ఉంటుంది, కానీ సీన్స్ బాగుంటాయి. లవ్ స్టోరీ అయినా ఫ్లాష్ బ్యాక్ అయినా. ఆయన పాస్ట్ ఉండే ఫ్యూచర్ మూవీ రాసిండు. అప్పుడు పాస్ట్లో ఎవరికి తెలియదు, అర్థం కాదు లవ్ స్టోరీ. ఏ లవ్ స్టోరీ బాబు, ఎవరు జర్నీ అయింది అట్టే ఓరేషన్ అంటారు. అప్పుడు అందరికీ ఓరేషన్ అనిపించింది హీరోయిన్, కానీ ఇప్పుడు ఓరేషన్ కాదు, అది పిచ్చి ప్రేమ అని. సో ఇప్పుడు అర్థమైంది, ఈ జనరేషన్ అర్థమవుతుంది. అప్పుడు జనరేషన్కి ఏం అర్థం కాలేదు, అప్పుడు ఓల్డ్ జనరేషన్కి ఏం కాదు, ఇప్పుడు కొత్త జనరేషన్కి బాగా అర్థమవుతుంది మూవీ. అందుకే రీజేషన్ మొన్న పండగ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే డిస్కషన్, ఈ మూవీ తమ్నైల్ ఎందుకు వీడియో వేసి పెట్టానో చెప్పనా. ఎందుకంటే ఐ లైక్ ఇట్ వెరీ మచ్, ఐ లవ్ ద సాంగ్స్, మ్యూజిక్, మూవీ మొత్తం మూవీ బాగుంది. మూవీ స్టోరీ కాన్సెప్ట్ బలంది. ఎస్, ప్రేమించే కొద్దీ మనం ప్రేమించే కాలం కూడా తగ్గుతుంది. అవును, కరెక్టే ఆయన చెప్పింది, రామచంద్ర గారు చెప్పింది కరెక్ట్, భాస్కర్ గారు రాసుకుని కూడా కరెక్టే. సో ఫుల్ నాకు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ ఎపిసోడ్ అనుకోండి, లేకపోతే పార్ట్ 1 అనుకోండి. ఎందుకంటే మూవీ టైటిల్, వీడియో టైటిల్ చెప్పనా, వీడియో టైటిల్ రిట్రో మూవీస్. వీడియో టైటిల్ రిట్రో మూవీస్ అంటే ఏదో 90s ఓల్డ్ వైట్ కాదన్నామా, ఓల్డ్ బ్లాక్ వైట్ కాదమ్మా అన్నీ నేపే వినండి. అది కాదు నేనేది కల్ట్ క్లాసిక్. ఇప్పుడు అంటే అందరూ కల్ట్ క్లాసిక్ మూవీస్ అండి. మొన్న ఇది 7 జెప్ బృందం వచ్చింది యూట్యూబ్లో. ఇప్పుడు అందరూ నేను పెట్టే యూట్యూబ్ కాట్ ఇక్కడ టైంలో ఇస్తారు చూడండి, చూడండి. అలా డిస్క్రిప్షన్ అవుతా యూట్యూబ్, అది 1K వ్యూస్ వచ్చాయి. ఐ లైక్ ఇట్ సో మచ్, ఐ లవ్ యూ. సో మీరు సబ్స్క్రైబర్స్తో చూస్తున్నట్టే నాకు హ్యాపీ, చాలా హ్యాపీ. మీరు మా ఫ్యామిలీ, సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ, నాటే సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ. అంటే అందరూ యూట్యూబ్ అనేది ఒక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ అందరూ ఒక ఫ్యామిలీయే. దేవుడు ఒక మాట చెప్పి, హ్యూమన్ సార్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అని తెలుసా. అంటే దేవుడు ముందు అందరూ మనుషులు ఒక్కటే. అందుకే మనం మనుషులం గౌరవించుకోదాం. ప్యూర్ స్టెప్, టేక్ ఎస్కేప్. ఓకేనా. సో ఇంకా టాపిక్ డైవర్ట్ అయిపోతూ వచ్చారు. సో అలా కట్టు గ్యాస్ కట్టరు, ఇప్పుడు కట్టు గ్యాస్ అంటారు. ఆరెంజ్ మూవీ కట్టు గ్యాస్ కట్టరు, అదే కట్టు క్లాసికే నిజంగా. ఆరెంజ్ మూవీ కూడా సంజు బృందం లాగా, మళ్ళీ పోగిరి లాగా కట్టు గ్యాస్కే, టెల్ బిజినెస్ లాగా కట్టు గ్యాస్కే. కానీ ఇక్కడ ఒకటి గమనించిన, పోకిరి బాగా ఆడింది రిలీజ్ అయినప్పుడు ఫస్ట్లో, బిజినెస్ బాగా ఆడింది ఫస్ట్లో. మన ఇది 7 జెప్ బృందం కూడా అప్పుడు బాగా ఆడింది. కానీ ఆరెంజ్ మూవీ ఒకటే ఆడలే, ఫెయిల్యూర్ అయింది. అప్పుడు థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఫెయిల్యూర్, బాక్స్ మొత్తం ఫెయిల్ అయ్యింది. కానీ ఇప్పుడు బాగా 1.3 కోర్సు కొట్టేసింది, దాటిపోయింది, ల్యాక్స్ మొత్తం దాటిపోయింది. ఎందుకు చెప్పను నేను వీడియో చూపిస్తా, స్క్రీన్ పెడతాను పాయింట్స్. యూట్యూబ్లో టమ్నైల్ చూసింటే కదా, రీజన్స్ బిహైండ్ ది ఫెయిల్యూర్ అని. సో అదే ఎందుకు పాయింట్స్ ఉంటాయి చూస్తాను. అది మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది మొత్తం. అలాగే అప్పుడు రిలీజ్ అయినప్పుడు అందరు వచ్చిరుగా థియేటర్కి, అది కూడా పెడతా. సాంగ్స్ అన్ని థియేటరు అన్ని ఫ్యాన్స్ ఆగమే చేసేది. కానీ కొంచెం సౌండ్ తగ్గిస్తుంది, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. అందుకే ప్లీజ్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ప్లీజ్ నా ముఖ్య గమనిక, అలాగే గమనికొని ఏమనుకొని. కానీ నా రిక్వెస్ట్ కాదు, రిక్వెస్ట్, ప్లీజ్ వేర్ ఇయర్ ఫోన్స్ వైల్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్. ఎందుకంటే నేను కొంచెం తగ్గిస్తాను సౌండ్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తున్నాయి. అందుకే ప్లీజ్ సార్. సో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు రీజన్స్ బిహైండ్ ది ఫెయిల్యూర్. సెకండ్ ఎందుకు రిలీజ్ అయింది. థర్డ్, రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ అందరూ వచ్చారు, ఎందుకు అంతమంది వచ్చారు అని. ఈ త్రీ పాయింట్స్
చర్చించుకున్నాం ఓకేనా. ఇప్పుడు పాయింట్ డిక్ చేస్తాం. ఫస్ట్ రియన్స్ బిహైండ్ ది ఫిల్మ్. అప్పుడు రిలీజ్ అయినప్పుడు బాస్ ఆఫ్ ఇప్పుడు ఆయన అప్పుడు మగధీర్ కదా, మగధీర్ చేసారు. మగధీర్ తర్వాత అందరూ ఏమనుకున్నారు, అరే ఈయన మళ్ళీ మాస్ మూవీ చేస్తే బాగుంటుంది రామ్ చరణ్ అందరూ అనుకున్నారు. కానీ రామ్ చరణ్ గారు ట్విస్ట్ ఇచ్చారు ఆర్ఎన్ మూవీతో. కానీ అందప్పుడు ఆర్ఎన్ మూవీ అర్థం కాలేదు స్టోరీ. సో అందుకే దాంట్లో అదే కామెడీ కూడా ఉంది, కామెడీ కూడా లేదు. ఆ పాయింట్ స్క్రీన్ పెడతారు చూడండి, చూడండి. ఇప్పుడు గూరు సర్చ్ చేద్దాం, ఏం రేట్ వస్తుందో చూద్దాం. ఎందుకైతే చెప్పినా కాదు, ఎందుకు అప్పుడు ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అయినాయి చూద్దాం. ఓకే సర్చ్ చేస్తున్నాం. వైఎస్ ఆరెంజ్ మూవీస్ ఫ్లాప్ ఫస్ట్. ఓకే వచ్చేసిన. ఇప్పుడు సర్చ్ చేసిన చూసినారా, కామెడీ ఇక్కడ కూడా కామెడీ అని చెప్తారు. ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ కొంచెం ఉంది, ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు కదా, అందుకే మూవీ ఫ్లాప్ చేసేదట. ఆఖరి గూగుల్ కూడా చెప్తుంది గైస్ చూడండి. మరీ దారుణం గైస్, మరీ దారుణం. అదే కామెడీ లేదు, ప్లస్ అప్పుడు అందరికి అత్తగారు స్టోరీ అర్థకాలేదు. ఎందుకు జనీలి హీరోయిన్ అప్పుడు అందరికి అత్తగారు స్టోరీ అర్థకాలేదు. ఎందుకు జనీలి హీరోయిన్ అంత ఓవరాక్షన్, ఎందుకు అంత ఓవరాక్షన్ అంటుర్రు అప్పుడు. కానీ ఇప్పుడేమో ఇది ఓవరాక్షన్ కాదు అంటే కొంచెం అది అంటారు, ఏమంటారు యాంగ్జైటీ ఫీల్ అవుతానని ఇప్పుడు అర్థమైంది అందరికీ. అప్పుడు అర్థం కాలే ఎవరికి. అది జేమ్స్ ఓకే. ఈ 2 పాయింట్స్ అందుకే జేమ్స్ అలా కామెడీ లేదు. బ్రహ్మానందంగా ఉన్నారు, కామెడీ అంటే బ్రహ్మానందంగా ఉన్నారు. కానీ ఆయన ఎక్కువసేపు కామెడీ చేయలే, తక్కువసేపు కామెడీ. కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, కానీ కామెడీ కూడా కొంచెం బకెట్ అయింది. అందుకే అప్పుడు బాక్స్ ఆఫ్ కూడా ఫెయిల్ అయింది. సో సెకండ్ రిలీజ్ ఎందుకు అయిందంటే అందరూ అప్పుడు మన ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఆరెంజ్ మూవీ లవర్స్ ఫ్యాన్స్ అందరు. అదే నేను కూడా అనుకో. సో నేను అడిగిన రీలీజ్ చేయని, మళ్ళీ రిలీజ్ చేయని, చూస్తాం ఒకసారి ఫీల్ అవుతాం అని చెప్తే అప్పుడు ఇంకా నాగబాబు గారు అందరు ఫ్యాన్స్ చూసుకొని ఇంకా సరే అని రాంబాబు గారు ప్రొడ్యూసరే, నాగబాబు ప్రొడ్యూసర్ కాబట్టి ఇక రిలీజ్ చేసాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం పొలిటికల్గా డబ్బులు కావాలి కదా. సో అది వదిలేసాను, పవన్ కళ్యాణ్ వదిలేసాను అన్నీ. ఇక ఆయన రీడ్ చేసాడు. ఎంతమంది వచ్చారు థియేటర్, చాలా మంది వచ్చారు బాబా. ఆ వీడియోస్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను మాట అయిపోయినాక చెప్తాను. సో rest of my life. Let me tell you what I want to do. Will you accept me? Romance, love, joy.
చూసేయండి. సో థియేటర్స్ మొత్తం బాగా వచ్చారు జనాలు. రిలీజ్ అయినాక 1.3 crores వచ్చింది. అప్పుడు థియేటర్ 2018 కదా రిలీజ్ అయినప్పుడు ఎంత వచ్చింది, ఒక 1 అంటే ల్యాక్స్ వచ్చినట్టుంది. ఎందుకంటే ఫెయిల్ అయింది కదా, నాకు తెలియదు. కానీ ఇప్పుడు బాగానే కొట్టింది, సూపర్. అందుకే భాస్కర్ గారికి నా అప్రిషియేషన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ భాస్కర్ డైరెక్టర్ సాబ్. సో అందుకే నేను చెప్పే ఈ మూవీ చూడని. కాబట్టి కింద డిస్క్రిప్షన్ ఇస్తానో నాకు డౌట్, ఎందుకంటే మరి కాపరేట్ వస్తుందేమో. సరే యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, హారర్ మూవీ ఫుల్ అని సెర్చ్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో ఎంత గైస్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, టు యువర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, ఎందుకంటే నేను వీలాగ్స్ అంటే అన్ని టైప్ ఆఫ్ వీలాగ్స్ ఉంటాయి. అంటే వీడియోస్ అయితే ఏంటి, వీడియోస్ బ్లాగ్ చేసేవాళ్ళు, బ్లాగింగ్ అంటారు కదా. నాదంటే అన్ని టైప్ ఆఫ్ కట్టే ఉంటుంది. అంటే రివ్యూ ఉంటుంది, సినిమా రివ్యూ ఉంటుంది, అలాగే మనం ఎక్కడ పోతామో చూపిస్తారు, ఎక్కడ పోతున్నాం. సో అలాగే వై మూవీస్ ఆర్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఇక ఇది నా ఫస్ట్ ఎపిసోడ్. వై మూవీస్ ఆర్ ఫెయిల్యూర్ ఎట్ బాక్స్ ఆఫీస్ ఓల్డ్ డేస్, ఓల్డ్ 2-3 years 5 years బ్యాక్ అని. ఇక అన్నీ ఉంటాయి, అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ కట్టేసి ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ కట్టేసి ఉంటాయి. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అదే వ్యూస్ ఎక్కువ రావాలి. వ్యూస్ ఎక్కువ వస్తే నేను ఎక్కువ వీడియో చేస్తాను. ఇంకా ఇలా వీడియో చేస్తాను, ఇంకా చాలా వీడియో చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో సీ యూ నెక్స్ట్ వీడియో, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో పెడతానో నాకు తెలియదు. సో ఈ వీడియో పెడతాను నాకు తెలియదు, నేను ఆలోచించుకుని వీడియో చేసి పెడతాలే. ఆ వీడియో కూడా మాట్లాడతా, ఓకేనా. బై గైస్. సో వీడియో లైక్ చేయండి, వీడియో బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో బాగుంటుంది కానీ నా వాయిసే బాగుండదు. అంటే ఏదో దేవుడు మనుషులంది అందరినీ ఒకే సమానంగా పుట్టించలే కదా, అంతే. రాత సరే గైస్. సో ఇంకా సెలవు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.